గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైనా సరే హంగామా చేయటంలోనూ రాజకీయం చేయడంలో మాత్రం సిద్ధహస్తులు అనమాట. ఒక పక్కన అవును. ఖజానాలో ఒక రూపాయి లేదు, చిల్లి గవ్వలేదని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. లేకపోతే మనకి ప్రభుత్వం ఉమ్, వర్గాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా అదే. కానీ అవును. ఈ రోజు మేము పేద ప్రజలకు పెన్షన్ ఇవ్వలేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష ఉమ్, పార్టీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుబంధ ఉమ్, మీడియా సంస్థలు కానీ, ఆయన సలహాదారులు కానీ కోడై అవును. కోస్తా ఉన్నారనమాట. కానీ అవును. ఇక్కడ చూస్తే ఏంటంటే ఎన్నికల సంఘం ప్రభుత్వం అంటే ఉమ్, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వాలంటీర్లను ఉమ్, ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి ఎన్నికల సంఘం క్లియర్ గా ఇండికేషన్ ఉమ్, ఇస్తే వాళ్ళు ఉమ్, దాన్ని వదిలేసి వచ్చి ప్రతిపక్ష పార్టీల మీద చెప్తా ఉంటారు. అలాగే ఉమ్, ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తుంది ఏంటంటే, మీకు సచివాలయంలో సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించుకోండి, వాలంటీర్లు ఉమ్, ఇవ్వకపోతే ఏమైంది అంటారు. సో ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఏమో లేదు, వాలంటీర్లు ఇవ్వాలి, మాకు వాలంటీర్లతో మీరు ఇవ్వకుండా మీరు చేశారు కాబట్టి ప్రజలకు ఉమ్, కూడా ప్రజలకు కూడా ప్రతిపక్ష పార్టీలు మీకు పెన్షన్ రాకుండా చేస్తున్నాయని చెప్పడంలో మాత్రం విజయం ఒక ఉమ్, విధంగా చూసుకుంటే కొద్దిగా విజయం సాధించారేమో అనిపిస్తుంది. సో ఉమ్. ఈ పరిస్థితి ఎలా వెళ్ళబోతుంది సార్? దీనివల్ల ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి నష్టం వస్తుంది? ఎవరికి లాభం అంటే ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిందేనండి. అన్ని బాగా ఓపెన్ గా తెలిసినవే. కాకపోతే తెలిసిన దాన్ని కూడా బ్లఫ్ చేసి అబద్ధాన్ని పదే పదే తిరిగి చెబితే నిజం అవుద్దంటారు చూడండి. అలాంటి ఒక దీన్ని ఇప్పుడు నేను ఎన్నుకున్నాడు. వాలంటీర్లతోటి ఇప్పుడు ఆయన దిక్కుమాలిన ప్రయత్నం చేయలేదనుకోండి. ఇప్పుడు డిబిటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒకటి ఉంది. దాన్ని మిగతావన్నీ చూడండి మీరు. అమ్మ ఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మిగతా వాహన మిత్ర కావచ్చు, అన్నీ డైరెక్ట్ గా అకౌంట్ లోకి ఆ, అవన్నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఒక్క పెన్షన్ మాత్రం వీళ్ళందరికీ చేతికి ఇస్తారు. ఏది? ఓల్డ్ ఏజ్ పెన్షను, వితంతు పెన్షను, వికలాంగు పెన్షను, ఇక ఒంటరి మహిళ పెన్షను, ఇప్పుడు వీళ్ళది ఇదేంటిది ట్రాన్స్జెండర్ పెన్షను. ఇవన్నీ కూడా చూడండి చేతికి ఇస్తారు. మిగతావన్నీ సంవత్సరానికి ఒకసారి ఇచ్చేది కదా. ఇది 12 నెలలు నెలకు ఒకసారి ఇచ్చేది కదా. ప్రతి వాళ్ళతోటి ర్యాపో చేయటం కోసం దీని అంతటికి కూడా వెనక జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ కూడా వేశాడు. ఎన్నికలు వచ్చిన తరుణంలో కూడా ఈ వాలంటీర్లు అందరినీ పెన్షన్ల పేర్లు చెప్పి వాళ్ళ జేబుల్లో డబ్బులు పెట్టి ఊరి నిండా తిప్పుతారు. ప్రతి వాడి జేబులోనూ మీరు వీళ్ళని కనుక తీసేయకుండా ఉంటే కనుక ఎలక్షన్ రోజు కూడా వీళ్ళందరూ జేబులో ఈ 1,00,000 రూపాయలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎక్కడ డబ్బులు ఎవరికి దొరకకుండా ఉండటం కోసం. ఇప్పుడు డబ్బులు పంచాలంటే ఎక్కడో చోట ఎవరైనా కేసు పెడితే తెలిసిపోద్ది కదా. అట్లాగే ఇప్పుడు ఈ వాలంటీర్ తోటతో పంచారనుకోండి, 50 ఏళ్లకి వాడు 50,000 పెట్టుకొని పోతాడు, 1,00,000 రూపాయలు పెట్టుకొని పోతాడు. 50 ఏళ్లలో తలా 2,000 ఇచ్చుకుంటా పోతాడు, 1,00,000 రూపాయలు అయిపోయింది. ఆ క్యారీ చేస్తున్న డబ్బుని పోలీసులు కూడా ఏం చేయలేదు. అదొక ఈ దీని వెనకమాల ఉండే ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఇలాంటి ట్రిక్కీ వీటినే ప్లాన్ చేస్తాడు. అందుకనే ఇప్పుడు ఈ వాళ్ళని రానియకుండా చేస్తే అయ్యేదని ఇప్పుడు దాంతో పాటు వీళ్ళని ఆపేసి పెన్షన్ని వేరే వాళ్ళ చేత ఇవ్వమన్నారు కదా. ఇక్కడ చూడండి, యూనిటీ ఆఫ్ వాలంటీర్స్ అంటే ఒక ఆ, నాకు వాట్సాప్ చాటింగ్ వచ్చిందనమాట. వాట్సాప్ ఓకే. చాట్ ఇది. దీన్ని మీకు పంపిస్తాను, వీడియోలో పక్కన ప్లే చేయండి. ఇక ఇందులో ఏం చెబుతాడు వీడు? మా సెక్రటరీ గారు అలాంటి ఆదేశాలు ఏమి రాలేదన్నారు అంటే ఏదో ఉంటే దానికి సమాధానం ఇది ఇలాగే పక్కాగా ప్రతి పెన్షన్దారుడికి చెప్పాలి. ఈ రోజు రేపు మీ పని ఇదేనంట. డబ్బులు డ్రా చెయ్యొద్దు, పెన్షన్ ఎవరికి ఇవ్వద్దు, టీడీపీ వాళ్ళు కేసు వేశారని చెప్పండి. ఏం కేసు వేశారని ఎవడో అడుగుతుంటే, వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ ఇవ్వద్దని టీడీపీ వాళ్ళు ఆపేశారని చెప్పండి సార్. మనల్ని తీసేశారు, ఈ పెన్షన్ ఇంకా మీకు రాదు, మీకు జీవితంలో పెన్షన్ రాదు అని చెప్పండి మీరు. అందరికీ మీరు దాన్ని ప్రాపగాండా చేయండి అని ఇప్పుడు వాట్సాప్ చాటింగ్ లో గ్రూపుల్లో ఇది అవుతుంది. ఇది. ఆ. దీని ఇప్పుడు ఈ వాలంటీర్లు అందరూ తిరిగి ఇది చెబుతారట. ఈ చెప్పటం కోసం మళ్ళీ వాలంటీర్ ఇంటికి వెళ్తే ఎందుకు వెళ్ళాడు అని అడుగుతారు కదా. ఉహు. దానికోసం ఇప్పుడు ఎడ్యుకేషనల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఉహు. కొన్ని స్కూళ్ళల్లో అప్గ్రేడ్ చేసి 11th 12th కూడా పెట్టారు. దాంతో ఆహా. పాటుగా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ వీటిల్లో అడ్మిషన్ల కోసం ఈ వాలంటీర్లు కానీ వీళ్ళని కానీ ఇంటింటికి పంపిస్తున్నారు అనమాట. ఉహు. ఏది దాన్ని గవర్నమెంట్ కాలేజీలో జారండి అని చెప్పడానికి అడ్మిషన్స్ కోసం. అదే ప్రైవేట్ వాళ్ళనైతేనేమో మే 15 దాకా ఎవరు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఉహు.
అది వీళ్ళు మాత్రం వాలంటీర్లు మాత్రం ఇప్పుడు అందులో చేరండి, అడ్మిషన్లు తీసుకోండి అని వీళ్ళు ప్రచారం చేయడానికి, ఆ ప్రచారం చేయడానికి ప్రతి ఇంటికి తిరుగుతారంట వాలంటీర్లు. తిరిగి ఏం చెబుతారు? ఇప్పుడు నేను చూపించింది చెబుతారు. ఉమ్, ఇక మీకు పెన్షన్ రాదు అని భయపెట్టడానికి. వాలంటీర్ వచ్చి చెప్పాడు అనుకోండి, అవుద్ది. దీనికోసం ఇప్పుడు ఆ ఎడ్యుకేషనల్ది ఒక దాన్ని తీసుకొచ్చి వేస్తారు. ఇలా కాకపోతే ప్రజలు నమ్మే వాళ్ళు ఎవరూ లేరు అనుకోండి. ఇలాంటి వాటిల్లో ప్రజలు వాళ్ళకి తెలుసుకునే వాళ్ళకి తెలుసుకుంటారు. అది కాకుండా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే పెన్షన్లన్నీ ఏంటి, సెక్రటరీలు సెక్రటేరియట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రతి అవును ఊర్లోనూ జాబ్ పెట్టారు కదా కొన్ని. అవును. అంతకు ముందు అంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తీసుకునేవాళ్ళు ఊళ్ళల్లో ఉంటే, లేదు ఇక్కడ ఉంటే వార్డు దీనికి వెళ్ళి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకోవాలి. అక్కడ కూడా ఎన్ని కథలు జరుగుతాయో చూడండి. మీ పేరు లేదని చెప్పే వాళ్ళది కొంతమంది ఉంటది, పెన్షన్ రాలేదని చెప్పే వాళ్ళది కొంతమంది ఉంటది. ఇక డబ్బులు ఇంకే ఏంటి, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. వీటికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇంకా పెద్ద కథ చెబుతున్నాడు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చి 31, ఏప్రిల్ 1 అని అందరిని ఏప్రిల్ ఫూల్స్ చేసే పని అంతా పెట్టుకున్నాడు నిన్న. నిన్న ఉమ్, ఆయన చేసిన పని అదే. వీటన్నిటి మీద కలిపి ఏదో ఒకటి చేసి పెన్షన్లు రాకుండా చేస్తాడు చూడండి. కావాలంటే సగం మందికి డబ్బులు పంపిడు. ఆ విషయం చేసినా కూడా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మీద కోసం గాను ఇంకొకళ్ళ కోసం కాదు ఇవన్నీ చేసేది. మనకేం బెనిఫిట్? నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను చూడండి. ప్రతి ఊర్లోనూ తూక్కుమంటే సీసీ రోడ్డు వేసేస్తారు. ఉమ్, మట్టి రోడ్డు ఉన్నప్పుడు, తార్ రోడ్డు ఉన్నప్పుడు చాలా హాయిగా ఉంది. సిమెంట్ రోడ్డు వచ్చిన తర్వాత ఎండలు మండిపోతున్నాయి. ఈ సిమెంట్ రోడ్లన్నీ ఏంటి, ప్రజల కోసం వేస్తారనే కాదు. అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నాడో వాడు అనుచరుడుగా తిరిగేవాడు ఇప్పుడు అందులో డబ్బులు సంపాదించాలి. అందులో ఒక కొంత షేరు తీసుకెళ్లి మళ్ళీ ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఇవ్వాలి. ఒక 50 కోట్ల వర్క్ జరిగిద్దండి 5 సంవత్సరాల మీద. 50 కోట్ల వర్క్లో 20% అంటే ఎంత చూడండి, ఉమ్, 20 కోట్లు. అందులో ఈ ఎమ్మెల్యేకి చదవ పెడితే వీడు నొక్కేది వీడు నొక్కుతాడు. ఈ సీసీ రోడ్లు వేయటానికి గల కారణం ఏందనుకుంటున్నారు? ప్రజలు అభివృద్ధి కానే కాదు, వాళ్ళ దగ్గర ఉండే అనుయాయులు అభివృద్ధి. దానికోసం వాళ్ళు డబ్బులు నోకటం కోసం, వాళ్ళ దగ్గర షేర్లు నోకటం కోసం వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు అందరూ చేసే ప్రతి ఒక్కడు సీసీ రోడ్డు వేసేస్తాడు. సీసీ రోడ్డు బదులు అది వేసే ఖర్చుతోటి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరితోటి ఒక కంపెనీ పెట్టించవచ్చుగా. గవర్నమెంట్ కోఆపరేటివ్ కంపెనీ ఒకటి పెట్టించవచ్చుగా. కంపెనీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళే పెడతారు. ఎవరు పెట్టినా ఇక్కడ ప్రోడక్ట్ తయారు చేసేవాడు, మిర్చి పండించేవాడు కారం మిల్లు పెట్టుకోవచ్చుగా. ఆశీర్వాద్ కారమే కొనుక్కోవాలా? ఈ లోకల్గా ఉండే కారం కూడా ఒకటి పెట్టించవచ్చు కదా కోఆపరేటివ్ తోటి. ఇక్కడి నుంచి వచ్చిన లిజ్జత్ పాపడు మహిళా ఉమ్, కోఆపరేటివ్ సొసైటీ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా అమ్ముతున్నారు. అమూల్ మిల్క్ కూడా కోఆపరేటివే. అలాంటి కోఆపరేటివ్లు పెట్టించవచ్చు కదా ఈ సీసీ రోడ్లు వేసే బదులు. అవి చెయ్యరండి ఎవరు. అట్లాగనే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటివే చేస్తాడు. ఇలాంటివన్నీ చేసి చివరిలో భయపెట్టేయటానికి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం దగ్గర ఏం జరిగింది? ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే తెలుగు మీడియం తీసేయాల్సిన అవసరం లేదురా బాబు అంటే, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? నిక్కులు పోతారు, నీలుగుతారు, సన్నాయి నొక్కులు నొక్కుతారు. దానివల్ల డ్రాప్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసా. ఇంగ్లీష్ మీడియం చదవలేని వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా మంది స్కూల్కి వెళ్ళటం మానేస్తారు. అదే తెలుగు మీడియం అయితే కనీసం 10 దాకన్నా చదివి పాస్ అవుతారు. అలాంటి వాటన్నిటినీ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టిస్తాడు. ఈ పెన్షన్ల విధానం ఇవన్నీ కూడా దానికోసమే చేసింది. కాకపోతే ప్రజలు కూడా విఘ్నులే. వాళ్ళకి అర్థం కానిది ఏది ఉండదు. జగన్మోహన్ రెడ్డి తల్లో దూరొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రజల్లో కూడా. బటన్ నొక్కుడు, నేను అందరికి మీకు బటన్ నొక్కాను, మీరు 2 సార్లు బటన్ నొక్కండి అంటారు. ఇప్పుడు వాళ్ళు బటన్ కాదు పేక నొక్కేటట్టున్నారు చూడబోతే. యా చూద్దాం సార్. ఎందుకంటే ఎలక్షన్ల ప్రచారంలో మాత్రం వాలంటీర్లను ఉపయోగించుకోలేదని కోర్టు చెప్తే, ఎలక్షన్ కమిషన్ చెప్తే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలకు అంటించడము, అలాగే మీకు పెన్షన్ లేకపోవడానికి తెలుగుదేశం కారణం అని విష ప్రచారం చేయటము, ఎన్నిట్లోనూ మాత్రం వీళ్ళు సిద్ధహస్తులు అయిపోతున్నారు. సో డెఫినెట్గా ఏంటంటే దీనివల్ల ఎంతో కొంత తెలుగుదేశానికి కొంచెం నష్టం జరిగేటట్టు కనపడుతుంది. బట్ వీళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్ గానే అటాక్ చేస్తున్నారు. రేపు చూద్దాం. వీళ్ళు క్లియర్ గా చెప్తుంది ఏంటంటే సచివాలయంలో ఉన్నారు కదా వాళ్ళ చేత ఇప్పించండి అని చెప్తున్నారు. సో అవును, జగన్మోహన్ రెడ్డి దీన్ని వాళ్ళకి ఎంత అనువైందో అంత దాకా లాగుతా ఉంటాడు ప్రజలను రెచ్చగొడటానికి. సో ప్రతిపక్ష అవును. పార్టీలు ఇలాగే మనలాంటి మీడియా వాళ్ళు కూడా ప్రజలు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మాత్రం
డెఫినెట్ గా అవును. జగన్మోహన్ రెడ్డి రంగు బయటపడుతుంది అన్న సిద్ధం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.